సునీల్ రావినోతుల ఈ ఓచెలియా అనే సినిమాలో నాకు కూడా మంచి పాత్ర ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సినిమాని నిర్మాత మా చంద్రమౌళి సార్ గారికి, అదే మేడం గారు చెక్కుల మీద చాలా సాయం చేసేది, మేడం గారికి ధన్యవాదాలు. అలాగే నాగప్రణవ్ సార్, హీరో గారు, మేడం గారు, హీరోయిన్ గారు, కావ్య మేడం గారు, ఇక మా మోహన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇందాకే మా డిఓపి బాలాసార్ గారు, కొరియోగ్రాఫర్ మోహన్ కృష్ణ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, సతీష్ అన్నయ్య, అలాగే ఐశ్వర్య, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. నేను పోతే సినిమా ఓచెలియాలో నాది కూడా ఒక మంచి క్యారెక్టరు. ఆ క్యారెక్టరు నా మొహం చూస్తే మరి దొంగలాగా ఉందా? ఆయన ఎగ్జాక్ట్లీ 6 o'clock ఫోన్ చేసి సార్ చాలా మంచి రోల్ అని చెప్పారు. నేను కూడా చాలా ఎగ్జైట్లీ ఫీల్ అయిపోయింది. రాజశేఖర్ సారు క్యారెక్టర్ ఇచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం క్యారెక్టర్ సార్ అని అడిగితే దొంగ క్యారెక్టర్ అన్నాడు. అంటే ఎట్లాంటి దొంగ అనేది మీరు సినిమా చూడాలి. సో ఆ సినిమా చూస్తే పాత్ర ఎలా ఉంది. సో కావ్య మేడం గారు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. హీరో గారితో ఆయన ఫైట్లు, ఆయన యాక్షను మామూలుగా లేదు. ఇలా ఈ సినిమాని ఇంత బాగా తయారు చేసినటువంటి మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరో గారు అండ్ డిఓపి బాలాసార్ గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఎంకరేజ్మెంట్ చేసినందుకు. ఇకపోతే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి సినిమాని ఎంకరేజ్మెంట్ చేసి ప్రజల వద్దకి తీసుకుపోయేటువంటి అనుసంధానం మీరే. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనసుతో కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఓచెలియా సినిమా వస్తూ ఉంది. మిత్రులారా, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరు కూడా సినిమా చూసి మాట్లాడండి. చాలా చక్కటి సినిమా. ఇందులో ఒక మంచి పాత్ర చేశాను. మీరందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్తో ప్రపంచానికి పరిచయం చేసిన మీడియా, మా వెనక అధినేతలు, వీళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే యాంకర్స్ నరేష్ తెలుసు లేదు, ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకుంటాడు, మామూలుడు కాదు. నరేష్ ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తాడు. దొరికామో ఎప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ. సో నరేష్కి, అలాగే మా అందరికీ కూడా, యాంకర్స్ ఉన్నారు, అందరూ జర్నలిస్టులు ఉన్నారు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. యాంకర్ రాణి గారు, అలాగే ఇంకా మిగతా అందరూ ఉన్నారు, మేడం గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సాటి నటీనటులందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ హృదయపూర్వక స్వాగతం. ఓచెలియా అనే సినిమా అసలు టైటిల్లోనే చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలామంది ఈ టైటిల్ చూసి ఇదైపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. డైరెక్టర్ గారు రెడీగా ఉండండి. సో ఇది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ. మా పాత్ర వరకు ఎంతైతే చేస్తామో అంతవరకే మాకు కాన్సెప్ట్లు తెలుస్తాయి. బట్ ఎంటైర్ ఇప్పుడు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ గారు కూడా వివరంగా చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఇందులో పనిచేసే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఈవెన్ దో సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, అక్కడ ప్రతి సినిమా ప్రతి ఆర్టిస్ట్కి ఒక కొత్త, ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే కానివ్వండి, సీనియర్ టెక్నీషియనే కానివ్వండి, ఎవరైనా సరే ప్రతిదీ కూడా బిగినింగ్ లాగే ఉంటుంది. అది పెర్ఫెక్ట్గా మనం చేసి అది జనాల్లో రీచ్ అయిన తర్వాత అందరూ ఆ సినిమా గురించి బాగుంది అనుకున్నప్పుడు కానీ మనం సక్సెస్ అయ్యామా లేదనేది తెలియదు. అప్పుడు సీనియర్ జూనియర్స్ లెక్కలోకి రావు. 100 సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాలో మనం ఎలా చేసామనేది మన ప్రేక్షకుడు చూస్తాడు. సో అలా
చూస్తాడు, ప్రేక్షకుడు ఒప్పుకున్నాడు అంటే ఆ ఘనత అంతా డైరెక్టర్ గారిదే అని చెప్తాను. ఎందుకంటే ఆ పాత్రకి తగ్గ ఔచిత్యం ఏంటి, తను ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఆ పాత్ర పరిమితం ఉంది, ఆ పాత్రలో ఆయన ఒదిగారా లేదనేది అన్ని ఒదిగించేలా చేసుకునేది డైరెక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆర్టిస్టుల ఫ్రెటర్నిటీ అందరి తరఫున డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేను పెద్ద ఇది చేసి వచ్చాను కాదండి, ఈ సినిమాలో నాకు ఇచ్చిన పాత్రని న్యాయం చేశానా లేదా. సో ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ కానీ, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు. ప్రతి వాళ్ళకి చాలా ఒక ప్యాషన్ ఉంటుంది సినిమా పట్ల. సో ప్రతి ఆర్టిస్ట్ కూడా, ఇక్కడ నా ఎదురుగుండా చాలామంది కర్వ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అందరూ కూడా చాలా డెడికేటెడ్గా ఈ సినిమా చేశాం. డైరెక్టర్ వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ అనేది ఏదైతే ఉందో అది చేశామని నేను నమ్ముతున్నాం సార్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనలీ ఈ సినిమాకి ఓ చెలియా అనే టైటిల్ పెర్ఫెక్ట్ కపుల్ మా అబ్బాయి, నేను ఫాదర్గా చేశాను ఇందులో, అందుకని మా అబ్బాయి ప్లస్ కోడలు అయింది కదా ఈ సినిమాలో, ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా, ఇంకో చిన్న కోడలు, వీళ్ళ ముగ్గురు ఆ టైటిల్ దగ్గర ఇది అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, వీ నీడ్ యువర్ సపోర్ట్ డియర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్. ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేసి మా అందరికీ కాస్త మంచి పేరు వచ్చేలాగా, మంచి ప్రమోట్ చేసేలాగా ఓ చెలియా సినిమా జనంలోకి వెళ్ళేలా చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్స్. అమ్మా మీకు ఆల్ ద వెరీ బెస్ట్. సో నాన్నగారు ముందున్న మీరు చెక్ బుక్ ఇవన్నీ ముందు అకౌంట్ నెంబర్ అన్ని ఇస్తారు కాబట్టి మాకు అందరికి పేమెంట్స్ అవి టైంకి వచ్చాయి కాబట్టి, సో మీరు ఎంతైతే పెట్టారో, సపోజ్ 2 కోట్లు పెడితే 6 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా బాగా రీచ్ అవ్వాలని ఇంకోసారి మిమ్మల్ని దీవిస్తూ వెంటనే మళ్ళీ సినిమా అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. సతీష్ సరిపల్లి అంటే అది ఇంటర్లోనే మా అబ్బాయి చెప్పాడు నాన్న. సో షార్ట్ ఫిలింలో మొదలుకొని సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. బట్ ఫస్ట్ టైం డైరెక్టర్ రాజశేఖర్ గారు నాలో అదేదో చూడండి, లాస్ట్ టైం ఎవరో చెప్పింది గుర్తుంది కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో, నాలో నెగిటివ్ యాంగిల్ చూశారు డైరెక్టర్ గారు. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. ఇందులో అంటే నెగిటివ్ పాత్రలు పూర్వం కూడా చేశాను కానీ చిన్న పాత్రలు, బట్ ఇది లెంతీ వేషం, అంటే మోర్ దెన్ 30 minutes నా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి ఒక నెగిటివ్ క్యారెక్టర్, దుర్మార్గానికి ఒక పరాకాష్ట. అంటే ఇప్పుడు నాన్నకి పరాకాష్ట అంటే, నాన్న అంటే మీలా ఉంటాడు, బాబాయ్ అంకుల్ అని రోడ్డు మీద పిలిచేవాడల్లా ఇప్పుడు ఎవరైనా తిడతారేమో భయం సార్, ఆ క్రెడిట్ అంతా మీదే. థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్. అంటే ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేస్తాడు అనే ఒక వర్షన్, అంటే నాన్న వేషాలు లేదు కామెడీ క్యారెక్టర్స్, కొన్ని ఎమోషన్సే చేసేవాడిని. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ, ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్లో నన్ను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అలాగే ఈ సినిమాలో చెప్పుకోవడం అంటే బాగా ఇదిగా చెప్పుకున్నది, నాకు బాగా నచ్చింది మా డిఓపి సార్. అస్సలు అంటే ఆయన లైటింగ్ కానీ, ఆయన ఫ్రేమ్స్ కానీ, ఆయన ఫాస్ట్నెస్, ఇవన్నిటితో పాటు అంటే చిన్న బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. చిన్న బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమాలో, చిన్న బడ్జెట్ సినిమాలో మనకి ఏంటంటే రిసోర్సెస్ తక్కువ. ఉన్న రిసోర్సెస్లో మీరు సినిమా అవుట్పుట్ చూస్తే ది బెస్ట్. అమ్మా ఎంత పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ అంటాం కదా మనం, యూ కెన్ సీ దోస్ ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్. టోటల్గా పిక్చర్ చూస్తే మీకు 100% చాలా పెద్ద సినిమా లాగా ఉండే ఆ ఇది వస్తుంది. దట్ క్రెడిట్ గోస్ టు డిఓపి గారు. మమ్మల్ని చాలా అందంగా చూపించారు సినిమా. నిజంగా నేను ఎందుకంటే డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను కదా, ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే అసలు చాలా ఇది అనిపించింది. తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలని అంత హై రేంజ్లో చూపించడం అనేది ఆ క్రెడిట్ ఆయన అది. సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెన్నై నుంచి స్కెడ్యూల్ గ్యాప్స్లో ఇక్కడికి వచ్చి సినిమాని కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ చెన్నై వెళ్ళి అక్కడ ఏవో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, దట్ వాజ్ రియల్లీ గ్రేట్. అండ్ వెన్ కమ్స్ టు హీరో గారు, తను డాక్టర్, ఫిన్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుంటూ వెళ్ళడం చేయడం, వెరీ డెడికేటెడ్. డెబ్యూ హీరో కానీ డెడికేటెడ్, ఏమంటారు దాన్ని, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, భూమికి సమాంతరంగా అంటారు కదా అబ్బాయి. తర్వాత పాప గురించి నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, తను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చాలా అందరితో ఇదిగా. అలాగే మా అన్నగారు శ్రీనివాస్ గారు, డిడి శ్రీనివాస్ గారు అంటారు ఆయన. సో ఆర్టిస్టులు అందరితో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ హార్ట్ఫుల్గా నేను డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇందులో మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఫుల్ లెంత్ నెగిటివ్ మంచి లెంత్ క్యారెక్టర్ చేసినందుకు, అలాగే అజయ్ ఘోష్ గారితో నాది అంటే ఆయన నేను ప్యారలల్గా నెగిటివ్ రోల్స్, అంటే
డిఫరెంట్ ఇది నేను చెప్పలేను, ఎందుకంటే రివీల్ అయిపోతాయి క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా. చిన్న బడ్జెట్ సినిమాల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తానని చెప్పారు. మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళండి. 100% ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇది హార్ట్ఫుల్గా నేను మనస్ఫూర్తిగా చెప్పే మాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. అన్నీ బాగున్నాయి సార్. రాజశేఖర్ రెడ్డి సార్ మంచి సాంగ్స్, స్టోరీ చాలా బాగుందండి. నేను మూవీ కూడా చూశాను. కాదండి, కాదు, అన్ని జానర్స్ ఉన్నాయి. సాడ్ ఉంది. అవును అవును అవునండి. సిచ్యువేషన్ సాంగ్స్ అండి, అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అండి. ఉందండి, అది సాడ్ సాంగ్ మొన్న ఇచ్చాను, అది కూడా లాస్ట్ సాడ్ సాంగ్ కూడా ఉంది. లవ్ సాంగ్ అండి. అదే ఇంకోటి కొంచెం కొంచెంగా నేనే నువ్వైపోతుంటే ఇంకా ఇంకా కావాలంటూ మనసే అడిగింది. ఎంతో కాలంగా నాకు నీలానే ఉంది. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలంటే మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ సార్ గురించి చెప్పాలి. సో ఆయన లేకపోతే మూవీ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్కి, ఇంకా వెనకాల ఉన్న సార్కి కూడా. సో పేరు చెప్పదు కాబట్టి చెప్పట్లేదు మేము. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో కమింగ్ టు మా డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన లేకపోతే ఆయన చాలా టైం టు టైమ్ మేము చాలా ఫాస్ట్ చేసామంటే అది డిఓపి సార్ వల్లనే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ నా కో యాక్టర్స్, ఫస్ట్ ప్రణవ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫస్ట్ మూవీ అయినా చాలా డెడికేషన్గా చాలా బాగా చేశాడు. నాకు చాలా సపోర్టివ్గా, చాలా నీట్గా చాలా బాగా చేసాము మేము. సో ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీనివాస్ సార్తో నేను ఆల్రెడీ చాలా మూవీస్ చేశాను. సో శ్రీనివాస్ సార్ కానీ, సతీష్ సార్ కానీ, ఆద్య కానీ, ఐశ్వర్య అక్క కానీ చాలామంది చేసాం ఈ మూవీలో. సో మీరు తప్పకుండా మా ఓ చెల్లియ మూవీ చూస్తారు, అలాగే మమ్మల్ని ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మిస్ చేస్తుంటే సారీ. అండ్ ఎస్పెషలీ మా ఏడీస్ కూడా, వాళ్ళు చాలా కష్టపడ్డారు మూవీ కోసం. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్లీ మీడియాకి మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మా మూవీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రమోషన్స్లోకి. మీరు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఇద్దరు నలుగురు ఉన్నారు, అందరు చెప్పండి. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఈ మూవీలో క్యారెక్టర్ ఇచ్చిన దానికి మన డైరెక్టర్ రాజశేఖర్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్కి సెకండ్ ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు, సో వాళ్ళ నేమ్ చెప్పకూడదు, సో అందుకని. అండ్ కావేరి గారికి కూడా, మా హీరో కూడా అంతే చాలా బాగా యాక్ట్ చేశారు, నాగప్రణవ్ గారు. అండ్ మా స్వప్న, సతీష్ గారు, డివి ప్రకాష్ గారు. మెయిన్ వీళ్ళ గురించి చెప్పాలి, సునీల్ గారి గురించి. నాకే వాళ్ళకి కాంబినేషన్ సీన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టైటిల్ వచ్చేసి ఓ చెల్లియ. సో తెలుగులో కొన్ని వర్డ్స్ మిస్టేక్ అయింటే సారీ. హౌదు. సో మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. సో ఏం ఆ క్యారెక్టరా దీనిలో నెగిటివ్ అండి నాది క్యారెక్టర్. ఫన్నీగా ఉంటుంది బట్ నెగిటివ్. పాపం హీరోయిన్ చాలా టార్చర్ పెడుతుంటా, హీరోయిన్ కూడా టార్చర్ పెడుతుంటా. అవును. సో ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చిన దానికి మా డైరెక్టర్ గారికి, రాజశేఖర్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ కూడా అంతే చాలా సపోర్ట్ చేశారు.
ఇంకేమైనా మాట్లాడను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ప్రొడ్యూసర్ సార్కి. థ్యాంక్ యూ సో వద్దులేమ్మా, మచ్ సార్. డైరెక్ట్గా చెప్పండి. లేదు చెప్పాలి సార్, మీకే చెప్పాలి. సార్ ఫీల్ అవుతాడని చెప్పిన కానీ లేదు, ఫస్ట్ లేదు. లేదు కాదు, సార్కే డైరెక్ట్గా చెప్తున్నా, చెప్పండి. సార్కే డైరెక్ట్గా చెప్తున్నా. ఫస్ట్ టైం సార్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓకే అమ్మా మంచి క్యారెక్టర్ ఇస్తాను అని అన్నాడు. కానీ అనుకుంటాం కదా ప్రతి చోట అన్న చోట ఇస్తారు అని అనిపించదు. కానీ షూటింగ్ స్టార్ట్ అయినది నాకు బిఫోర్ కాల్ చేశారు. చేసిన తర్వాత సార్ క్యారెక్టర్ ఏంటి అంటే సరే చెప్పేశాడు. కానీ షూటింగ్కి వచ్చినాక నిజంగా ఎంత మంచి సీన్స్. ఏం క్యారెక్టర్ చేశానంటే సెకండ్ హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేశాను. మా వారు సతీష్ గారు చూడ్డానికి అట్లా ఉన్నారు కానీ మీరు సతీష్ గారు చూస్తే అలా ఉంటారు అంటే వెబ్ సిరీస్లో మూవీస్లో. కానీ ఈ మూవీలో నేను అసలు ఆయన చేసిన పనికి నేను ఎలా రియాక్ట్ అయినాను అనేది మీరు స్క్రీన్లో చూస్తారు. చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంది ఎవ్రీథింగ్. నిజం చెప్పాలంటే నాకు మంచి క్యారెక్టరు, చాలా సీన్స్ చేశాము. ఒక్కరోజు చేసిన రోజు ఎన్ని సీన్స్ చేస్తామని అనుకోలేదు. కానీ దీనికి ఇదంతా కారణము నిజంగా టెక్నీషియన్స్ అందరూ చెప్పినట్టు మళ్ళీ డిఓపి సారు డబ్బింగ్ చెప్పేటప్పుడు అర్థమైందండి. ఆ క్లారిటీ కానీ ఇంత బిగ్గా కనపడటము, అదంతా ఫోటోగ్రఫీ అంటారు, సినిమాటోగ్రఫీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా యాజ్ యూజువల్గా ఏంటంటే మీరు అందరూ వచ్చారు, చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చెయ్యాలి మాలాంటి ఆర్టిస్టులని, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరిని మీ వల్లనే అవుతుంది. మీరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సార్ అన్నట్టు నెక్స్ట్ ప్రమోషన్కి స్టార్ట్ చేస్తారంట. అప్పటి నుంచి మీరు అందరు బీ రెడీగా ఉండండి. మేము ప్రతి ఒక్కరు మిమ్మల్ని తలుచుకుంటాము. నిజంగా ఏ ఛానల్లో వచ్చినా కానీ ఆ రోజు వచ్చారు నిజంగా మాట విన్నారు అనిపిస్తుంది. సో అడ్వాన్స్లో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ. నెగిటివ్ రోల్ చేశానండి. సతీష్ శర్మ గారు మేమందరం ప్లాన్ చేసి చేస్తూ ఉంటాము. అన్ని నెగిటివ్ రోల్సే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నందుకు రాజశేఖర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ గారికి, నా తోటి ఆర్టిస్టులకి, సార్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అండి మీడియా మిత్రులు, మీరంతా మా మూవీకి సపోర్ట్ చేసి మా మూవీ ప్రమోషన్స్ ఇస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డిఓపి సార్ చాలా చాలా థ్యాంక్స్, మీరు చాలా హెల్ప్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడడం, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొరియోగ్రాఫర్గా చేశాను. ఇప్పుడే సారు ఇందాక పాడారు కొంచెంగా అనే సాంగ్, అది బీచ్లో బాగా చేసాము, మంచి సాంగ్. దీన్ని కోఆపరేట్ చేసిన హీరో గారు అండ్ హీరోయిన్ గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారు రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారికి, చంద్రమౌళి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ విజువల్స్ అన్నీ బాగా వచ్చాయంటే కారణం డిఓపి గారు, బాలా సార్కి థ్యాంక్స్ సార్. అండ్ స్క్రీన్లో చూడబోతారు మీరే, సాంగ్ చాలా బాగా వచ్చింది. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కింద కొంచెం నర్వస్ అయ్యాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీడియా అందరికీ. మేము మోస్ట్ వాల్యుబుల్ టైం మేమేం వేస్ట్ చేయలేదని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ప్రమోషన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇందాక కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను, సారీ సార్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. దుర్గా కానీ, ప్రసాద్ కానీ, సో ఎవ్రీవన్ సో చాలా కష్టపడ్డారు. అండ్ మొట్టమొదటిగా ఈ సినిమాకి అజ్ఞాత వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ పేరు చెప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈ టీం ఇక్కడ ఉందంటే ఆయన దీనికి కారణం. ఇది ఫస్ట్ మనం అందరం అనుకోవాల్సిన విషయము. నెక్స్ట్ ఇంతమంది ఆర్టిస్టులు చూస్తుంటే నాకు ఎంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంతమందిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. తర్వాత అందరికీ ఒకసారి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా విలేకరులందరికీ కూడా, పాత్రికేయులు వాళ్ళు లేకుంటే అసలు సినిమా లేదు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను. నాకు సినిమా అంటే చాలా ఇష్టము. అంటే సినిమా అంటే ఎలాంటి సినిమా ఉండాలంటే సొసైటీకి మనం ఏమైనా చెప్పగలిగే సినిమా అయి ఉండాలా. అలాంటి సినిమా అయితేనే ఈ సినిమాకు ఒక
మనకు ఒక ఫలితం దక్కుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము. మన సినిమాలో ఈ ఓ చెలియా సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత అనేది లేదు. చాలా మంచి వాతావరణంలో పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా చూడగలిగే మంచి చిత్రం ఇది. మొట్టమొదటిగా ఈ చిత్రాన్ని వచ్చేసి తనది అంటూ తన భుజాల మీద వేసుకొని చేసినటువంటి డైరెక్టర్ గారు నాగా రాజశేఖర్ రెడ్డి. అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆయన. అంటే నాకు ఇప్పట్లో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం. తర్వాత ఈ సినిమా కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనకేంటంటే ఒక అమ్మాయి తన ప్రేమను దక్కించుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తుంది. తర్వాత అలాగే ప్రతి అబ్బాయి విషయంలో తనకు నచ్చిన అమ్మాయిని తను దక్కించుకోవాలని చెప్పే పోరాటం. సో ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరో, తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆ అమ్మాయి కావేరి, తర్వాత రెండో ఆమె ఆద్య. వీళ్ళ ముగ్గురి మధ్య ఈ డ్రామా ప్లే అవుతుంది. తర్వాత ఈ డ్రామాలో నెక్స్ట్ పాత్ర వచ్చేసి ఆద్య తండ్రి క్యారెక్టరు సతీష్ గారు చాలా బాగా చేస్తున్నారు. అంటే బాగలేదని కాదు, ఇక్కడ విలన్ పాత్ర అనుకుంటా. ఇక్కడ మన విలన్ పాత్ర కాబట్టి ఫస్ట్ విలన్ పాత్ర మనము అది ఓకే. అంటే ఈయనకు బిహైండ్ అంటే ఇప్పుడు హీరోయిన్ తండ్రికి అంటే సెకండ్ లీడ్కి తండ్రికి బిహైండ్ మళ్ళీ అజయ్ ఘోష్ గారు ఉన్నారు. ఆయన అద్భుతం. ఇంకా 14 సీన్లు వచ్చాయి ఆయనవి. ఒక దొంగ స్వామీజీ క్యారెక్టరు అద్భుతంగా నటించారు. మొదటిగా మన అజయ్ ఘోష్ గారిని 100% మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. ఇంకా తర్వాత ఇది వచ్చేసి మనము ఏప్రిల్ 1st వీక్లో రిలీజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మనకి సినిమా అనేది అంటే హీరో లేకుంటే సినిమా లేదు కదా, ఏమంటారు? సో హీరో వచ్చేసినాడు ఆల్రెడీ. ఒక అబ్బాయి తన ప్రేమను దక్కించుకోవడానికి వచ్చేసినాడు హీరో. అందులో దట్టు ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏమంటే హీరో గారి బర్త్డే ఈరోజు. ఈ బర్త్డే సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇంకో విషయం చెప్పుకోదగ్గ మా మిత్రుడు హీరో గారి తండ్రి, నాకు ఆత్మమిత్రుడు ఆయన. సరే, నన్ను కూడా గైడ్ చేసి ప్రతి నిమిషంలో కూడా చంద్రమౌళి గారు ఇలా పోతాం అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. అలాగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఇస్మాయిల్ అనే వ్యక్తి. అతను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిరంతరము శ్రమ పడుతున్నారు. నిరంతరం అతను కూడా మనము 100% అనుకోవాలి. నాకు ఏమంటే ఈ స్టేజ్ ఫియర్ ఉంది కాబట్టి పేర్లు మర్చిపోతాంట, ఏమనుకోకండి. స్టేజ్ ఫియర్ ఉంది నాకు, నిజంగా చెప్పలేను. ఇంకా నిలబడితే అసలు చెప్పలేను, కూర్చున్నాయి కాబట్టి చెప్పగలుగుతా. తర్వాత ఇక జనవరి నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పబ్లిసిటీకి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మనము సినిమాకి ఎంత ఖర్చు పెట్టామో పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం. పబ్లిసిటీ లేకుండా మనం చేసిన సినిమాను మనము లోపల పెట్టుకుంటే కాదు, అది మార్కెట్లోకి పెట్టాలి, అద్దాల షాప్లో పెట్టాలా, ఏమంటారు? సో అలా పెడితేనే మనము సినిమాను బిగ్ సక్సెస్ చూస్తాం. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుంది ఇక్కడ. హీరోతో మొదలై హీరోయిన్లతో మొదలై తర్వాత అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికి కూడా ఒక్క బ్రేక్ అంటారు. ఆ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ లైఫ్ అంతా వేరేగా ఉంటుంది. ఆ బ్రేక్ రావాలని నేను చెప్పి అనుకుంటున్నాను. సో ఈ సినిమాకు నేను జనవరి ఫెస్టివల్ తర్వాత నేను ప్రతిరోజు ఈ ప్రమోషన్కి పాటుపడాలన్నా, ఇది మీడియా ప్రముఖులు కూడా మనకు చాలా పడుతున్నారు. సో నేను
ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్లు పెట్టడము, ప్రతి జూనియర్ కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజీలో కూడా ఫంక్షన్స్ ఏర్పాటు చేయడము, తర్వాత బోర్డింగ్స్ వేయడము. అంతకుముందు వచ్చేసి మన హీరో గారు లిరికల్ వీడియో వదులుదాము అని చెప్పి చెప్పారు. అది కూడా కొంచెము గ్రాండ్గా వదలాలా, ఈరోజు వదలాలనుకున్నాము, టైం సాలలేదు. నెక్స్ట్ ఫర్దర్ మంచి ప్రముఖులతో ఆ లిరికల్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సాంగ్స్ అద్భుతంగా చేశారు. మన ఎంఎం కుమార్ గారు సూపర్గా చేశారు సాంగ్స్, 5 సాంగ్స్ అద్భుతం. ఆయన కూడా మనము ఖచ్చితంగా అనుకోవాలి. తర్వాత నెక్స్ట్ అందరికన్నా ముఖ్యం ఏమిటంటే బ్యాక్ బోన్ బాల కెమెరామెన్ చెన్నై నుంచి వచ్చాడు. ఆయన మన కోసం ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చి కష్టపడి ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడో, ఏడ పడుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఆయన సిన్సియర్గా సెట్లో కూర్చొని మనందరికీ తెలుసు ఎంత బాగా చేస్తున్నాడు అనేది. మన డైరెక్టర్ గారికి పూర్తి సపోర్ట్ ఉన్నాడు. తర్వాత అసిస్టెంట్, ఇంకా అబ్బాయి పేరు ఏం పేరు, అసిస్టెంట్ పేరు దుర్గా కూడా అద్భుతంగా ఉన్నాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు, ఆయనతో పాటు ఉన్నాడు, కలిసికట్టుగా చేశాడు. ఇంకా తర్వాత మన కామెడీ ఆర్టిస్టు సునీల్ గారు బాగా చేశారు. తర్వాత మన ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ లీడ్ ఉన్నారు ఒక 4-5 మంది. ఆ లీడ్ కూడా బాగా చేశారు. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య, ఆ అమ్మాయి పేరు స్వప్న, పేర్లు అయితే సరిగ్గా తెలియదు నాకు. అందరూ బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీ చేశారు. మంగమ్మ క్యారెక్టర్ బాగా చేసింది. సో ప్రతి ఒక్కరు పేరున అందరూ బాగా చేశారు. అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా నేను చేసే ఈ పోరాటంలో మనకు అసలు ఘట్టం ఇక్కడే స్టార్ట్ అయింది, ప్రమోషను. ఆ ప్రమోషన్కి అందరూ సహకరిస్తారని, నేను ఎప్పుడు పిలిచినా రాగలుగుతారని, మీ టైము అమూల్యమైన టైము మాకు కేటాయిస్తారని, మాకు కాదు మనకు కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నేను అజ్ఞాతంగా ఉన్నానంతే, నా పేరే పెట్టారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. హీరో హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ టీం వర్క్. మనకి ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే ఒక్కరు కృషి చేస్తే సరిపోదు, మొత్తం ఎంటైర్ టీం కరెక్ట్గా ఉంటేనే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే అందరూ చూస్తారు, ఒక సినిమాని ఆదరిస్తారు. ఇది కొత్త టాలెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మా రాజు సారే నాకు బ్యాక్ బోన్గా నిలిచి అంతా బాగా జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారు అనుకున్నట్టుగా ఆన్ టైంకి కంప్లీట్ చేయగలిగాము. సో ఈ ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి కారణం నాతో పాటు ప్రతి ఒక్కరు, నా కో ఆర్టిస్టర్స్, హీరోయిన్ కావచ్చు, లేదంటే మా ఫాదర్ క్యారెక్టర్ కుంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే సతీష్ గారు కావచ్చు, ఇట్లా ఐశ్వర్య కానీ. సో వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సో అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసుకోగలిగాము. సో ఇంతకన్నా ఇంకా నాకేం చెప్పాలో తెలియదు. బట్ లైట్ బాయ్ దగ్గర నుంచి అప్ టు నా వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ నాకు ఇష్టమైన వాళ్ళు బాలు సార్. సో సార్ మాత్రం ఆన్ టైం నాకు చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే నాకు కెమెరా చూడటమే తప్ప దాని బిహైండ్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు. బట్ అవన్నిటినీ నాకు నేర్పించారు. అండ్ మా రాజు సార్ ప్రతి క్షణం ఈ ప్రాజెక్ట్ గురించి నాతో ఎప్పుడు కాల్ చేసి ప్రతి క్షణం మేము వీటి గురించి డిస్కస్ చేయడం కానీ, ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే వాటి గురించి సెటప్ చేసుకోవడం కానీ జరిగింది. సో అండ్ కావేరి తను నాకన్నా సీనియర్ ఆర్టిస్ట్ మోస్ట్లీ చెప్పాలంటే, చైల్డ్హుడ్ నుంచి చేస్తుంది. సో తన సపోర్ట్ లేకపోతే ప్రాజెక్ట్ కొన్ని సీన్స్ ఉంటాయి మనందరూ తెలిసిందే, డ్యాన్స్ సీన్స్లో కానీ మూవ్స్లో కానీ. సో తన కోఆర్డినేషన్ వల్ల ఇదంతా జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి థ్యాంక్స్. ఈయన మా ఊర్లో వర్క్ చేస్తూ అక్కడ నాకు పరిచయం అవ్వడం, నా కథ వినడం, బాగుందనడం, అప్పుడప్పుడు ప్లాన్ చేసి పిలిపించి నాకు ఆఫర్ ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి నమస్కారాలండి మీకు. తర్వాత హీరో గారు నాగప్రణవ్ గారు, ఈయన మొదటిసారి యాక్ట్ చేస్తున్నారే కానీ ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేసినంత రేంజ్లో యాక్ట్ చేయడం, సింగిల్ టేక్లో ఎంతటి సీన్ అయినా కానీ సింగిల్ టేక్లో చేస్తూ
ఏదైనా రిస్క్ అయినా కూడా నేను చేస్తా సార్, ఏదో చెప్పండి అంటారే కానీ ఏ మాత్రం ఎక్కడే కానీ టెన్షన్గా ఫీల్ అవ్వడం కానీ భయపడవని లేదు. చాలా బాగా చేశారు. చదువుతూ కూడా ఈ సినిమా మీద ఎంత ఫోకస్ పెట్టారంటే రియల్లీ హ్యాట్స్ సార్ మీకు. అలాగే మా హీరోయిన్ గారు కావేరి కర్ణిక, మేము ఇక్కడ చెప్తుంటాం అక్కడున్నా కూడా వినపడిందంటే సార్ నాకు వినపడింది నో ప్రాబ్లం అంటారు. ఏమన్నా ఏమో కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మొదటి సినిమా మర్యాద రామన్నతో ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యి ఇప్పటి వరకు 50 సినిమాలు చేసి మా మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేస్తూ మమ్మల్ని ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఒక సీనియర్ యాక్టర్స్ లాగా చాలా బాగా చేశారు. ఇంకో విషయం, ఆద్య అనే ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. ఇంకా చెప్పనక్కర్లేదు. కుర్తి శ్రీనివాస్ గారు కానీ సతీష్ గారు కానీ ఒక సీనియర్ యాక్టర్స్ అయినా ఒక కొత్త డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా స్పెషల్గా ఆయన అజయ్ ఘోష్ గారు ఉన్నారు మా మూవీలో. ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. చాలా హ్యాపీ. స్పెషల్ థ్యాంక్స్ టు అజయ్ ఘోష్ గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ గారు మా మూవీకి చాలా మంచి మ్యూజిక్స్ ఇచ్చారు. 6 సాంగ్స్ చాలా బాగా చేశారు. ఆయన మీడియా ముందుకు రామంటే చాలా భయపడుతూ నేను రాను అంటే లాక్కొచ్చాను ఇవాళ. ఇంకా సురేష్ బాలా, కెమెరామెన్ సురేష్ బాలా గారు తమిళ్లో చాలా హిట్ సినిమాలు చేశారు. ఇట్లా నేను చేస్తున్నా సార్, మాది చిన్న బడ్జెట్ కొంచెం సపోర్ట్ చేయాలంటే చాలా బాగా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేస్తూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్ సురేష్ బాలా గారు. ఎప్పుడు పిలిచినా మీ బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం టైం కేటాయిస్తూ మా కోసం వచ్చినందుకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా అలాగే ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా బాగా చేశారు. కొరియోగ్రాఫర్ మోహన్ గారు అయితేనేమి, దుర్గేష్ గారు అయితేనేమి, నాని రామ గారు అయితే అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి బాగా ఎంకరేజ్ చేశారు. చాలా హ్యాపీ అండి. మా ప్రొడ్యూసర్ గారికి మాకు వెనకాల నుండి నడిపిస్తున్నాను మా సార్, చాలా వెనక మాకు ఎనీ టైం సపోర్ట్ చేస్తున్న మా సార్, చాలా పేరు చెప్పకూడదేమో, స్పెషల్ థ్యాంక్స్ టు మా సార్కి. ఇంకా పేరున అందరికీ ఏదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించాలి. అందరు సపోర్ట్ చేసి నన్ను ఒక మొదటి మూవీని తీయడానికి సపోర్ట్ చేసిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీడియా మిత్రులు మీరు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఇండస్ట్రీలో కొంచెం ఈ సినిమా మంచి బయటకు తీసుకొచ్చుకోగలనని చెప్పేసి మా మనవి. కొంచెం మీరు కూడా మంచిగా చిన్న బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం తప్పుగా అనుకుంటున్నాను సార్. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. ఒక అమ్మాయి తన లవ్ తగ్గించుకోవడానికి ఎంతవరకు తపన పడుతుందో, ఎలా బరి తెగిస్తుందో, ఒకవేళ తనకి నచ్చక తన లవ్కి ఎవరైనా అడ్డొస్తే ఎంతకైనా ఎలా బరి తెగించింది అనేది, అలాగే హీరో తన లవ్ని దక్కించుకోవడానికి ఎంత కష్టపడ్డాడు అనేది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ కథ తీసుకొస్తున్నాము. మంచిగా క్యూట్ లవ్ స్టోరీతో ఒక ట్రయాంగిల్ థ్రిల్లర్ మూవీ చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా చేశారు. అందరు టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.